యుఎస్ కానీ కెనడా కానీ ఏదైనా కంట్రీకి వెళ్ళలేడు. ఓకే, ఆయన ఇండియనా? ఇండియన్. తెలుగు అతనా? తెలుగు అతనే. తెలుగు అతనికి వీసా స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ మీద డైరెక్ట్గా రెడ్ మార్క్ వేసేసారా? రెడ్ స్టాంప్ వేసేసి ఇంకా యూ కాంట్ హ్యావ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫర్ నెక్స్ట్ 10 years అన్నారా? 10 సంవత్సరాల పాటు. లేదు, యూకే గవర్నమెంట్ నుంచి మెయిల్ వచ్చింది తనకి 10 years బ్యాన్ ఫర్ యూకే అని చెప్పేసి. 10 years బ్యాన్ ఫర్ యూకే. ఎందుకు ఆయన చేసిన తప్పేం ఏంటి? ఫేక్ కాస్ ప్రొవైడ్ చేశాడా? యా, మల్టిపుల్ టైమ్స్ కేస్ కాస్, ఫేక్ కాస్ ఇవ్వడం వల్ల ఈయనకు తెలియదు కదా, మాకు తెలియదు ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఫేక్ ఆర్ ఒరిజినల్ అనేది. మనం వీసా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత హోమ్ ఆఫీస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మాకు తెలుస్తుంది అది ఫేకా ఒరిజినల్ అనేది. ఓకే, ఆ ఫేక్ కాస్ట్లన్నీ ఇచ్చింది ఈ దంపతులేనా? ఇతనే. ఎస్ ఎస్, మధుకర్ జాగర్లమూడి. ఎస్. అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయితే లేదు, దాంట్లో కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది, మళ్ళీ వెళ్ళండి అని మళ్ళీ ఫేక్ పంపించారా? అంటే వాళ్ళ జీవితాలు కూడా సారీ అండి అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ కెరియర్స్ తోని వీళ్ళు ఆడుకున్నట్ట ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఎంబసీ వాళ్ళు ఇతను ఫ్రాడ్ లాగా ఉన్నాడు, మల్టిపుల్ టైమ్స్ ఫేక్ కాస్ట్లు పెట్టాడు, ఇతన్ని అరెస్ట్ చేయాలని, అలాంటి సినారియోస్ కూడా ఉండే అవకాశం ఉందా? ఉంటాయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఎంప్లాయర్స్ కొంతమంది హెల్త్ కేర్ ఎంప్లాయర్స్ తో ఫేక్ కాస్ట్లు ఇచ్చాడు అనమాట, వాళ్ళకి తెలియకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు పోయి అప్లై చేసి వాళ్ళు వీసా రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోతే ఇది ఫేక్ కాస్ అని ఆ ఎంప్లాయర్ చెప్తే అతని డీటెయిల్స్ ఇవ్వమన్నప్పుడు వీళ్ళు భయపడ్డారు. ఎండ్ ఆఫ్ ది డే మా సిచ్యువేషన్ ఇన్ యూకే ఎట్లుంటుందంటే చెప్పండి, అటు ఏమంటారు ముళ్ళకంప మీద మన చీర వేసినట్టు అనమాట, లాక్కోలేము అలా అట్లనే ఉంచలేము అనమాట. ఓకే, సో వీ హ్యావ్ టు జస్ట్ కంటిన్యూ ట్రస్టింగ్ హిమ్. ఓకే, అంటే ఇంకా వేరే దారి లేకుండా గత్యంతరం లేని పొజిషన్కి తీసుకెళ్ళిపోతారు. అయితే డబ్బులన్నీ ఇవ్వండి, మాకు ఏదైనా దారి చూపించండి అన్న పొజిషన్కి. ఇంకా అంటే మరి ఈ ఫేక్ కాస్ట్లు కానీ లేకపోతే ఈ కాస్ట్లు తీసుకున్న తర్వాత లండన్లో మీ పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు వెళ్ళి వర్క్ చేయొచ్చా ఎక్కడైనా, లేకపోతే మీరు బిక్కుమంటూ భయపడుతూ బతకాల్సిన సిచ్యువేషన్ ఉంటుందా ఏంటి? బయటికి రోడ్డు పైనకి వెళ్ళిన తర్వాత లండన్ పోలీసులు మిమ్మల్ని ఆపి మీ పాస్పోర్ట్లు మీ వీసాలు అడుగుతారా? మామూలుగా సాధారణంగా ఎలా ఉంటుంది? హౌ ఇస్ ఇట్? వాళ్ళు ఎట్లా ఫిల్టర్ చేస్తుంటారు? మనం నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా జాబ్ వీసా మీద వెళ్ళాను అనుకోండి, నేను ఆ జాబ్ తప్ప వేరే జాబ్ చేయడానికి లేదు, వేరే ఎంప్లాయర్స్ కి నేను వర్క్ చేయకూడదు. ఓకే, మా వైఫ్ అయినా లేకపోతే వైఫ్ పేరు మీద తీసుకుంటే హస్బెండ్ అయినా వర్క్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ తో మల్టిపుల్ జాబ్స్ చేసుకోవచ్చు. కానీ ఆ పర్టికులర్ పర్సన్ హూ హ్యావ్ టేకెన్ దట్ కాస్ హీ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, అంటే పేరుకి కాస్ అంటూ ఒక వీసాని ఇస్తారు, ఆయనకి ఉద్యోగం ఇవ్వరు, జీతం ఇవ్వరు, ఏమి ఇవ్వకుండా ఇంకొక దగ్గర పని కూడా చేయలేని పరిస్థితి. అంటే నిస్సహాయ స్థితి. అంటే నువ్వు లండన్లో ఉండడానికి మాత్రమే నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు తప్పించి నువ్వు ఎవరి దగ్గర పని చేయలేవు, డబ్బులు సంపాదించలేవు. అప్పుడు వాళ్ళు ఎలా బతకాలి? అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, నర్సింగ్ గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవనోపాధి ఏంటి? వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళ డబ్బులు ఎలా, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఊర్లలో ఉన్న పొలాలు, ఊర్లలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నారా ఏంటి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే? కష్టం అండి, చాలా కష్టం. వన్ పర్సన్ వితౌట్ జాబ్ ఇక్కడ బతకాలి అంటే చాలా కష్టం, అందులోనూ విత్ సో మెనీ రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళి ఏం జాబ్ అడిగినా గానీ నీ వీసా ఏంటి, నువ్వు ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు అని అడుగుతారు ఫస్ట్ థింగ్. అది ఏదర్ క్యాష్ అయినా కానీ ఎన్ఐ జాబ్ అయినా సరే ఫస్ట్ అడిగేది ఏంటంటే మీకు ఎన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు, నువ్వు ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేసావా. మనం అది ప్రూవ్ చేసుకున్నప్పుడు వాడు అంత 30,000-40,000 pounds పెట్టి వాడు బిజినెస్ రన్ చేసినప్పుడు అది వాడు రిస్క్ చేయలేడు కదా మన కోసం అని చెప్పేసి. సో ఎవడు జాబ్ ఇవ్వడు ఆ టైంలో. ఓకే ఓకే, నో జాబ్. ఒక రెంట్ వచ్చేసి 600 pounds స్టార్ట్ అవుతుంది మనకి. ఒక రెంట్ ఉండాలంటే, ఒక హౌస్ లో రెంట్ ఉండాలంటే 600 pounds. ఎలక్ట్రిసిటీ ఏంది, గ్యాస్ ఏంది, కౌన్సిల్ ట్యాక్సెస్ ఏంటి, ఇవన్నీ ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనకు కౌన్సిల్ ట్యాక్స్ ఉండదు. బట్ వన్స్ మనం ఎంప్లాయర్ గా వెళ్ళినప్పుడు మనకు కౌన్సిల్ ట్యాక్స్ యాడ్ అవుతుంది, వాటర్ బిల్ యాడ్ అవుతుంది, ఇంటర్నెట్ బిల్ యాడ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ, ఇంకా చాలా ఉంటాయండి. ఓకే, నర్సింగ్ గారు మీరు ఒక్కసారి అలానే లైన్ లో ఉండండి, నవీన్ గారితో మాట్లాడదాం. నవీన్ గారు మీరు చెప్పండి, ఒకసారి కాస్ వీసా తీసుకున్నాక ఇన్కమ్ ఉండదు, జాబు ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, కాబట్టి వాళ్ళు బతకడానికి వాళ్ళు వర్క్ వీసాలో వెళ్ళారు, స్టూడెంట్ వీసా కాదు. ఎస్, ఎగ్జాక్ట్లీ నర్సింగ్ గారు చెప్పినట్టు. నవీన్ గారు, వాళ్ళు వర్క్ వీసాలో వెళ్ళినప్పుడు ఒక నెల సగటున ఒక మనిషి ఖర్చు ఎంత ఉంటుంది లండన్లో? ఇండియన్ కరెన్సీలో చెప్పండి ప్లీజ్, మీరు పౌండ్స్లో చెప్పకండి, మా వ్యూవర్స్కి పౌండ్స్ అవన్నీ కన్వర్షన్ అంతా కూడా పెట్టకండి, డైరెక్ట్గా ఇండియన్ కరెన్సీలో ఎంత ఖర్చు వస్తుంది? ఒకవేళ మీరు వర్క్ వీసా కాబట్టి ఫ్యామిలీ కూడా ఉంటే ఒకవేళ
పిల్లలు కానీ వైఫ్ కానీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎంత, నెలకి ఒక సుమారు ఖర్చు ఎంత ఉండే అవకాశం ఉంటుంది? ఎస్ సార్, ఇప్పుడు నేను ఫ్యామిలీతో Right, నవీన్ గారు వినిపిస్తుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. నవీన్ గారు మీరు ఒక్కసారి ఆడియో చెక్ చేయరా? మ్యూట్ ఏమైనా ఉందా మీ ఆడియో ఒకసారి? రైట్, Hello. చెప్పండి నవీన్ గారు. ఎస్ సార్, నేను ఫ్యామిలీతో వచ్చానండి. నేను మా వైఫ్ ఉంటాము. మా ఇద్దరికి పర్ మంత్ 2 నుంచి 2.5 lakh పర్ మంత్ ఎక్స్పెండిచర్ వచ్చిందండి. మా హౌస్ రెంట్ అయితేమి, గ్యాస్ బిల్స్ అయితేమి, ఎలక్ట్రిసిటీ బిల్ అయితేమి, ఇక్కడ కౌన్సిల్ ట్యాక్స్, నెక్స్ట్ మా మొబైల్ బిల్స్, నెక్స్ట్ ఇద్దరికి అవుట్ సైడ్ కి ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్, ఎవ్రీథింగ్ మొత్తం కలిపి మాకు 2,50,000 ఖర్చు అవుతుందండి. నవీన్ గారు ఓకే, అంటే సుమారు సంవత్సరానికి 30 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది మీకు, అంతే కదా? అవునండి. 30 లక్షల రూపాయల ఖర్చుకి మీరు లండన్కి వెళ్ళడానికి మీకు ఎంత ఖర్చు అయింది? మీకు ఏమైనా లోన్లు ఉన్నాయా? లండన్లో లోన్లు ఉన్నాయా? ఇండియాలో లోన్స్ ఉన్నాయా? మీ పరిస్థితి ఏంటి? ప్రతి నెల మీరు ఎంత డబ్బులు సేవ్ చేయాలి, లేకపోతే ఎంత డబ్బులు లోన్లు కట్టే పరిస్థితి మీది? సార్, ఇక్కడ లండన్ లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తేనే సర్వే కాగలుగుతారండి. ఒకరు వర్క్ చేస్తే ఇప్పుడు మా ఎక్స్పెండిచర్స్ అన్ని పోయి